Hello children, how are you all doing? I hope you all are doing good. Now, some more children. ఇంకా ఎవరెవరు ఇంగ్లీష్ క్లాస్ వర్క్స్ సిడబ్ల్యూస్ సబ్మిట్ చేయలేదు? శ్రవణ్, షణ్ముఖ్ తేజ, తరుణ్ వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ క్లాస్ వర్క్ సబ్మిట్ చేయలేదు. బై ట్యూస్డే దే ఆల్ హ్యావ్ టు సబ్మిట్ మీ ఇంగ్లీష్ సిడబ్ల్యూస్ క్లాస్ వర్క్స్ సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఓకే, నౌ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ క్లాస్. లెట్స్ కంటిన్యూ లెసన్ 3 రీడింగ్. లెసన్ 3 రీడింగ్ కంటిన్యూ చేద్దామా? మరి ఆల్రెడీ మనం ఫస్ట్ 2 పారాస్ చదువుకున్నాం లెసన్ 3 నుంచి కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ థర్డ్ లెసన్? లెసన్ 3 పేరేంటి? పేరు ఎస్, ద లాయల్ మంగూస్ కదా. లాయల్ మంగూస్. లాయల్ అంటే ఏం చెప్పుకున్నాం? విశ్వాసమైంది. మంగూస్ అంటే ముంగిస, తెలుసు కదా, తెలుగులో ముంగిస అంటారు. మరి అందరూ రీడింగ్ చేశారా తరోగా? స్పెల్లింగ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అండర్లైన్ చేయమని చెప్పాను, చేశారా? నెక్స్ట్ వెనస్డే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ దాట్ లెసన్. ఆ లెసన్లో స్పెల్లింగ్స్ అడుగుతాను. మరి చెప్తారా? రెడీగా ఉన్నారా? ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ విత్ లెసన్ 3 రీడింగ్. లెసన్ 3 నుంచి రీడింగ్ కంటిన్యూ చేద్దాము. మరి నేను నెక్స్ట్ బుధవారం ఈ లెసన్లో స్పెల్లింగ్స్ అడుగుతాను. ఓకే, క్లాస్కి వస్తారు కదా అందరూ వెనస్డే, నెక్స్ట్ వెనస్డే. అప్పుడు ఈ లెసన్లో నుంచి స్పెల్లింగ్స్ అడుగుతాను. అందరూ తరోగా ఉండాలి. ఓకేనా? లెసన్ రీడింగ్ కూడా చేయిస్తాను. ఎవరిని ఏ పారాగ్రాఫ్ చదవమంటే ఆ పారాగ్రాఫ్ చదవాలి. మరి రెడీగా ఉంటారా? ఓకే, వెరీ గుడ్. మరి క్లాస్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేయాలి. ఈ 2 days హాలిడేస్ కదా, సండే అండ్ మండే ఆర్ హాలిడేస్ కదా. సో సిట్ అండ్ రైట్ యువర్ సిడబ్ల్యూస్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఓకే, వెరీ గుడ్. యు ఆల్ ఆర్ గుడ్ చిల్డ్రన్ కదా. మీరందరూ మంచి పిల్లలు. రాసేస్తారు. ఓకే, రాసేయాలి. నా let's continue with our lesson 3 reading. Okay, now look here children, page number 29. Okay, now see, look here. When the farmer's wife returned, she first saw the mongoose with blood stains on its mouth and teeth at the entrance of the house. సో వెంటనే ఆ రైతు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఏం చూస్తారు? ఫస్ట్ మంగూస్ని నోటి నిండా రక్తపు మరకలతో ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్ అంటే ఎక్కడ ఉంటుంది? ఎంట్రన్స్లో, అంటే ఇంటి ముందర ఆ ముంగీస ఏం చేస్తుంది? అక్కడ ఉంటుందన్నమాట, ఎంట్రన్స్లో ఉంటుంది. ద ఫార్మర్స్ వైఫ్ లాస్ట్ హర్ టెంపర్ అండ్ షౌటెడ్. ఫార్మర్స్ వైఫ్ ఏమవుతుంది? ఆమె అయ్యో అంటే చాలా తన యొక్క బిడ్డ కోసం చాలా కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట. టెంపర్ అంత పేషెన్స్ అంతా లాస్ అయిపోయి ఏమవుతుంది? అరిచేస్తుంది గట్టిగా. యూ కిల్డ్ మై బేబీ. షీ టుక్ అ స్టిక్ అండ్ డ్రోవ్ ద మంగూస్ అవే. యూ కిల్డ్ మై బేబీ, నా పాపని చంపేశావు నువ్వు అని చెప్పేసి వెంటనే కర్ర పట్టుకుని ముంగీసని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది అన్నమాట. ఓకే, నౌ హియర్ సీ. వెన్ షీ ఎంటర్డ్ ద హౌస్ షీ సా ద లిటిల్ బేబీ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏముంది? బేబీ క్రాడిల్లో చక్కగా పడుకుని ఉందన్నమాట. షీ దెన్ సా ద డెడ్ స్నేక్ ఆన్ ద ఫ్లోర్. తర్వాత ఏం చూసింది? ఫార్మర్ యొక్క వైఫ్ ఏం చూసింది? రైతు వాళ్ళ మిస్సెస్ అంటే వాళ్ళ వైఫ్ ఏం చూశారు? స్నేక్, అక్కడ పాము చంపబడి ఉంది, నేల మీద చంపబడి ఉందన్నమాట. సో she felt sorry for what she had done.
సో తను చేసిన దానికి చాలా బాధపడిందనమాట. చిల్డ్రన్, కెన్ యూ గెస్ అండ్ టెల్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ నెక్స్ట్? ఏం జరిగిందో మీరు చెప్పగలరా? ఏం జరిగిందంటే మంగూసు స్నేక్ని చంపేసి పాపని కాపాడింది కదా. ఆల్రెడీ మనం ఈ లెసన్ చెప్పుకున్నాం ముందు ఫస్ట్లో కదా. ఎస్, నౌ అగైన్ look into your books, all of you. Once again I'll read these paras. When the farmer's wife returned, she first saw the mongoose with blood stains on its mouth and teeth at the entrance of the house. The farmer's wife lost her temper and shouted, "You killed my baby!" She took a stick and drove the mongoose away. When she entered the house, she saw the little baby sleeping in the cradle. She then saw the dead snake on the floor. She felt sorry for what she had done. Children, can you guess and tell what would have happened next? This is the paragraph. Is it clear, children? Now see, children, some words I wrote on the board. See, returned, returned, R-E-T-U-R-N-E-D, returned, B-L-O-O-D, blood, S-T-A-I-N-S, stains, blood stains, E-N-T-R-A-N-C-E, entrance, T-E-M-P-E-R, temper, S-H-O-U-T-E-D, shouted, S-T-I-C-K, stick. So these are the words that you can break చేసి words చదివితే మీకు ఈజీగా వస్తుంది. So like this you all can read the spellings of these two paragraphs. Okay children, is it clear? Returned, blood stains, entrance, temper, shouted, stick and drove, D-R-O-V-E, drove, D-R-O-V-E, drove. Okay children, kada? These are the words which we will get అంటే హార్డ్ వర్డ్స్ అన్నమాట. ఈ 2 paragraphs నుంచి హార్డ్ వర్డ్స్ ఇవి. ఓకే, యూ ఆల్ హ్యావ్ టు రీడ్ by breaking the word like this. If you will read like this, it will be easy for you to read. Okay, ఇలా చదివితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో R-E-T-U-R-N-E-D, returned, B-L-O-O-D, blood, S-T-A-I-N-S, stains, blood stains అంటే రక్తపు మరకలు, E-N-T-R-A-N-C-E, entrance, T-E-M-P-E-R, temper, S-H-O-U-T-E-D, shouted, S-T-I-C-K, stick, D-R-O-V-E, drove. Okay children, so like this you all can learn the spellings. Okay, is it clear? Now homework part. Coming to homework part, see here, you all can write plural forms రాయండి. కొన్ని అంటే సింగులర్ ప్లూరల్ యు ఆల్ నో కదా. యు ఆల్ నో సింగులర్ ప్లూరల్. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఓకే కదా. ప్లూరల్ ఫార్మ్స్ ఈ వర్డ్స్కి రాయండి. స్టిక్, రైట్ ద ప్లూరల్ ఫార్మ్. బేబీ, you all have to write in HW. HW లో రాయాలి. ఇంగ్లీష్ HW లో ప్లూరల్ ఫార్మ్స్ హెడ్డింగ్ పెట్టి
హెచ్డబ్ల్యూలో ప్లూరల్ ఫార్మ్స్ అని పెట్టి స్టిక్ బేబీ. నెక్స్ట్ క్రాడిల్, క్రాడిల్. వైఫ్, వైఫ్. ఓకే. snake. So for these 5 words you have to write plural forms. ఈ 5 words కి మీరు plural forms రాయాలి. Write the plural forms. Write the plural forms. Heading పెట్టి HW లో ఈ 5 words కి మీరు plural forms రాయాలి. రాస్తారా మరి? Okay, you all have to do homework perfectly. Homework ఎప్పుడు కూడా డేట్ మెన్షన్ చేసి homework HW లో write the plural forms అని పెట్టి homework చేయాలి. Is it clear, children? Yes. Now I'll go with the reading. Reading మరొకసారి చేస్తాను. టెక్స్ట్ బుక్ రీడింగ్ చూడండి. The loyal mongoose. Once there lived a farmer and his wife. They had a newborn baby. They also had a mongoose as a pet. One day the farmer went to his field as usual in the morning. His wife had to go out on some work. So she left the mongoose in the house, trusting that the mongoose would take care of the baby. Meanwhile, a long snake entered the house. The snake was crawling towards the cradle. The mongoose saw the snake. It immediately attacked the snake and killed it. When the farmer's wife returned, she first saw the mongoose with blood stains on its mouth and teeth at the entrance of the house. The farmer's wife lost her temper and shouted, "You killed my baby!" She took a stick and drove the mongoose away. When she entered the house, she saw the little baby sleeping in the cradle. She then saw the dead snake on the floor. She felt sorry for what she had done. So this is the story. Reading part. Children, can you guess and tell what would have happened next? This is the question to you all. అంటే ఇది స్టోరీ అంతా చదివారు కదా, చదివిన తర్వాత ఒక క్వశ్చన్ అనమాట. మీరు గెస్ చేయగలరా అసలు ఇంట్లో ఏం జరిగింది, ఆమె ఏం చూసింది, అసలు ఏం జరిగింది? మంగూస్ స్నేక్ని చంపేసి పాపని రక్షించింది కదా, అదే కదా జరిగింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో ద మంగూస్ కిల్డ్ ద స్నేక్ అండ్ సేవ్డ్ ద బేబీ. బేబీని సేవ్ చేసింది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ద రీడింగ్ పార్ట్. ఇస్ ఇట్ క్లియర్, చిల్డ్రన్? నౌ యూ ఆల్ హ్యావ్ టు డూ ద హోంవర్క్. హోంవర్క్ చేయాలి అందరూ, కంపల్సరీ హోంవర్క్ చేయాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.